మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ కు పెను ప్రమాదం తప్పింది. మంత్రి ప్రయాణిస్తున్నటువంటి విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గాల్లో ఉండగానే ఎయిర్ ఇండియా విమానానికి సాంకేతిక సమస్య ఎదురైంది. అయితే ఢిల్లీ నుంచి విజయవాడ వస్తుండగా పైలట్ ఈ సమస్యను గుర్తించారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వైపునకు విమానాన్ని మళ్లించారు. కానీ సమస్య పరిష్కారం కావడంతో తిరిగి విజయవాడ ఎయిర్పోర్ట్ లో సురక్షితంగా ల్యాండ్ అయింది సదరు విమానం. అయితే విమానంలో మంత్రి దుర్గేష్ తో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు, ప్రముఖులు, దాదాపు 180 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రయాణిస్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీ నుంచి గన్నవరం, విజయవాడ వస్తున్నటువంటి ఈ విమానంలో ఇంజన్ లోపం ఒక్కసారిగా తలెత్తినట్లుగా పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికులను సురక్షితంగా విజయవాడ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేశారు. అయితే ఈ సంఘటన ఒక్కసారిగా ఆందోళనకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించింది. ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ నుంచి విజయవాడకు వెళ్తున్నటువంటి సందర్భంగా ఏపీ మంత్రి దుర్గేష్ తో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు, సుమారు 180 మంది ప్రయాణికులు ఈ విమానంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. గాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు విమానం ఇంజన్ లో ఉన్నటువంటి సాంకేతికమైనటువంటి సమస్య ఎదురైనట్లుగా పైలట్ వెంటనే హైదరాబాద్ వైపు మళ్లించేటువంటి ప్రయత్నం చేశారు. ఇంజన్ సమస్య తీవ్రతను గుర్తించినటువంటి పైలట్ ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని సమీపంలో ఉన్నటువంటి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైపు మళ్లించేందుకు సిద్ధమవడం, కానీ ప్రయాణ సమయంలోనే గాల్లో ఉన్నటువంటి సందర్భంగానే ఇంజన్ సమస్యను కూడా పైలట్ సాంకేతిక ప్రక్రియ ద్వారా పునరుద్ధరించడం, తిరిగి గన్నవరం విమానాశ్రయానికి చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ విమానానికి సంబంధించిన సాంకేతిక సమస్యపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్ చెప్పండి, మంత్రి దుర్గేష్ ప్రయాణిస్తున్నటువంటి విమానం ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తడం, మళ్ళీ హైదరాబాద్ వైపు తిరిగి ప్రయాణం అవడం, మళ్ళీ గన్నవరానికి చేరుకోవడం, అసలు ఏమైంది? రీసెంట్ అప్డేట్స్ సిరాజ్, ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా అంటే ఎయిర్ ఇండియా విమానాల్లోనే సాంకేతిక సమస్యలు అనేవి చూస్తూ వస్తున్నాం. 2025లో జరిగినటువంటి ఓ ప్రమాదం, ఆ తర్వాత జరిగినటువంటి పలు విమానాలకు సంబంధించినటువంటి సాంకేతిక సమస్యలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రీసెంట్ గా కూడా ఢిల్లీ నుంచి పుకెట్ వెళ్లేటువంటి విమానంలో ఆకాశంలో ఉన్నటువంటి సమయంలో, కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి సమయంలో వచ్చినటువంటి సాంకేతిక సమస్యలతో విమానం కుదుపులకు లోనవడం, ఆ తర్వాత పైలట్ ఏదో డ్రగ్ పాజిటివ్ వచ్చాడు అనేటువంటి వార్తలు రావడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మరికొన్ని లోకల్ డొమెస్టిక్ విమానాల పరిస్థితి కూడా అలాగే తయారైనటువంటి వాతావరణం మనం చూస్తున్నాం. ఇక తాజాగా ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి సమస్య అంటే ఏపీ మంత్రి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదలైంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చేటువంటి విమానంలో సాంకేతిక సమస్య కారణంగా విమానం కొంత ఇబ్బంది పడటం, ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వైపుకి తిప్పడం, మళ్ళీ అక్కడి నుంచి అంటే సాంకేతిక సమస్య పరిష్కారం కావడంతో ఇక్కడికి తీసుకురావడం అనేది, విజయవాడ తీసుకురావడం అనేది జరిగింది. అయితే విమానంలో పలువురు ఎమ్మెల్యేలతో పాటుగా మంత్రి టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఉండటం ఇక్కడ ఆందోళన కలిగించినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అయితే విమానానికి ఎటువంటి ప్రమాదం లేదని, అంటే చిన్న చిన్న సాంకేతిక సమస్యల కారణంగానే విమానం గాల్లో కాసేపు చక్కర్లు కొట్టిందనేది ఎయిర్ ఇండియా ప్రతినిధులు చెప్తున్నటువంటి మాట. అయితే ఇక విమానంలో ఉన్నటువంటి 180 మంది ప్రయాణికులు, మంత్రి, అలాగే పలువురు ఎమ్మెల్యేలు, అలాగే ఇతర ప్రముఖులతో సహా మిగిలిన వాళ్ళందరూ కూడా సురక్షితంగానే బయటపడ్డారు అనేటువంటిది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా విమానంలో సమస్య తలెత్తగానే గాల్లోనే దాన్ని పరిష్కరించేటువంటి దిశగా పడినటువంటి అడుగులు, ఆ ప్రక్రియ చేపట్టిన తర్వాత అసలు లోపల ఉన్నటువంటి వారు చాలా టెన్షన్ లో ఉన్నటువంటి అవకాశాలు ఎవరైనా స్పందించారా? ఎమ్మెల్యేలైనా లేకపోతే మంత్రి దుర్గేష్ అయినా? అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి అంటే మీడియాలో వస్తున్నటువంటి కథనాలకు వాస్తవానికి భిన్నంగా ఉంది అనేటువంటిది అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతానికి అయితే ప్రమాదం ఏమీ లేదు, అంటే తాము ఎటువంటి ఆందోళనకు గురి కాలేదు. కానీ పైలట్ చాలా చాకచక్యంగా విమానాన్ని విజయవాడ గన్నవరం తీసుకురావడం జరిగింది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక అంటే ప్రయాణికులకు ఎవరికి ఇబ్బంది లేకుండా, కుదుపులకు లోను కాకుండా ఉండేందుకే జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. కానీ మళ్ళీ అంటే ఇలాంటి సమస్యలే పునరావృతం అవడంతో అసలు ఎయిర్ ఇండియాలో నిర్వహణ లోపాన్ని కొంతవరకు బహిర్గతం చేస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు వెంకట్? ఎయిర్ ఇండియాకి సంబంధించి అంటే టాటా తీసుకున్న తర్వాత ఈ సాంకేతిక సమస్యలు అనేవి అంటే వీళ్ళు పాత విమానాలతో నెట్టుకొస్తున్నారు అనేటువంటి విమర్శలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వాటికి సంబంధించి కొంత ఈ సాంకేతిక ఇష్యూస్ లేకుండా ఉండేందుకే అటు బోయింగ్ విమానాల విషయంలో కానీ ఇతర విమానాలకు సంబంధించి కానీ జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎయిర్ ఇండియా చెప్తూ వస్తుంది. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం దానికి చాలా భిన్నంగా కనబడుతున్నాయి అనేటువంటి మాట అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
రాష్ట్ర మంత్రి దుర్గేష్ తో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు, ప్రముఖులు, అదేవిధంగా దాదాపు 180 మంది ప్యాసింజర్స్ ప్రయాణం చేస్తున్నటువంటి విమానం ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తినటువంటి అంశం కలకలం రేపుతుంది. వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వైపు విమానాన్ని మళ్లించేందుకు సిద్ధమవడం, ఆ తర్వాత పూర్తి స్థాయిలో తిరిగి గాల్లోనే ఆ యొక్క సమస్యకు పరిష్కారాన్ని పైలట్ కనుగొన్నాం. సాంకేతిక ప్రక్రియ ద్వారా మళ్ళీ పునరుద్ధరించినట్లుగా తెలుస్తుంది. తిరిగి సమస్య సద్దుమరగడంతో ప్రణాళిక ప్రకారమే విమానాన్ని గన్నవరం విమానాశ్రయం వైపు మళ్లించి ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకుని సురక్షితంగా ల్యాండింగ్ అయితే చేశారు. అయితే ఈ పరిణామాలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులందరూ కూడా. గాల్లో సాంకేతిక లోపం వార్త తెలియగానే ఒక రకమైనటువంటి ఆందోళనకు గురవడం, లోపల మంత్రితో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ప్రయాణికులకు సంబంధించినటువంటి వారు వీరందరూ కూడా భద్రంగా దిగడం పైన అనేక అనుమానాలు, ఆందోళన కూడా వ్యక్తమైనట్లు తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా విమానం ల్యాండ్ అయిన వెంటనే తీవ్ర సంతోషంతో పాటుగా ఒక రకంగా ఊపిరి పీల్చుకునేటువంటి అంశంగానే భావించాలి. అయితే ఎయిర్ ఇండియా విమానంలో వరుసగా సాంకేతిక పరమైనటువంటి సమస్యలు తలెత్తుతున్నటువంటి అంశాన్ని ఇటీవలి కాలంలో మనం చూస్తున్నాం. లోపాలు తలెత్తినటువంటి విమానంలో అసలు సాంకేతిక తనిఖీలు పూర్తి చేయాల్సి ఉండడం, మరోవైపు విజయవాడ నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లాల్సినటువంటి AI 2904 సర్వీస్ కూడా విమానాన్ని రద్దు చేసినట్లు తెలుస్తుంది. ఢిల్లీ వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసినటువంటి సందర్భం. కానీ విమానాల్లో సాంకేతిక లోపాలు ఎదురైనప్పుడు పైలట్ల అనుభవం లేదా వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, వాళ్ళు సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వల్ల చాలా వరకు కూడా ప్రమాదాలు తప్పేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి. అవి రాష్ట్ర మంత్రులు ప్రయాణం చేస్తున్నటువంటి విమానాలు అయితే మాత్రం మరింత ఆందోళన కూడా రేకెత్తిస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. కానీ ఒక్క అంశాన్ని గమనించాలి. పైలట్లు చాకచక్యంగా వ్యవహరించడం, విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేసినటువంటి పరంపర వరకు ఓకే. అసలు ఎయిర్ ఇండియాలో వరుసగా ఇలాంటి సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఎందుకు ఎదురవుతున్నాయి? ఢిల్లీ నుంచి విజయవాడకు ప్రయాణిస్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానంలో టెక్నికల్ ప్రాబ్లం ఎదురైనటువంటి ఘటన పైన ఒక సంపూర్ణమైనటువంటి నివేదికనైనా పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేయాలి అంటూ కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఇలాంటి సాంకేతిక పరమైనటువంటి సమస్యలకు అనేక కారణాలు కూడా కనబడుతూ ఉంటాయి. ప్రధానంగా కాక్పిట్ అద్దానికి సంబంధించినటువంటి సమస్య, లేదా గాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు విమానానికి సంబంధించినటువంటి కాక్పిట్ అద్దంలో సాంకేతిక పరమైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు కనబడతాయి. ఇది కాకుండా ఇంజన్ పనితీరులో కొంతవరకు కీలకంగా విండ్ షీట్ కి సంబంధించినటువంటి సమస్యలు, ఇంజన్ వ్యవస్థకు సంబంధించిన ముందస్తు హెచ్చరికలను రావడం, ఈ మొత్తం కూడా పైలట్లు వెంటనే అప్రమత్తమైనటువంటి అవకాశాలు కనబడుతుంటాయి. కానీ మళ్ళీ భద్రతా నిబంధనల ప్రకారం గాల్లో ప్రమాదం సంభవించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని సమీపంలో ఉన్నటువంటి వేరే ఎయిర్పోర్ట్ కు తీసుకువెళ్లడం, అక్కడ ల్యాండ్ చేయడం, వారికి ఎదురైనటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్ ను క్లియర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ ప్రయాణాన్ని పునరుద్ధరించడం ఒక సాధారణమైనటువంటి ప్రక్రియగానే మారుతుంది. కానీ అసలు విమానాన్ని ప్రారంభం చేసే ముందే, విమాన ప్రయాణాన్ని మొదలు పెట్టే ముందే టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకొని విమానం పూర్తి స్థాయిలో నిర్వహణకు సిద్ధంగా ఉందా, ప్రయాణం చేయడానికి విమానంకి అంత కెపాసిటీ ఉందా అనేటువంటి ఆచితూచి ఆడిటింగ్ సహా ప్రతిదీ నిర్వహించిన మాత్రమే ప్రయాణాన్ని నిర్వహిస్తే అది ఇలాంటి ఆందోళనకు, ఇలాంటి ఉద్రిక్త వాతావరణానికి చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉండవు. ఈ విమానం కూడా శంషాబాద్ వైపు మళ్లించేందుకు ప్రయత్నం చేయడం, తాత్కాలికంగా మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లం క్లియర్ అవ్వగానే మళ్ళీ గన్నవరం విమానాశ్రయానికి తీసుకెళ్లినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో మంత్రి దుర్గేష్ ప్రయాణిస్తున్నటువంటి విమానం ల్యాండ్ అయిన వెంటనే ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఒకంత అలజడి కూడా మొదలైంది. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసినటువంటి వెంటనే అందరూ ఒక్కసారిగా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే విమానం తిరుగు ప్రయాణాన్ని కూడా రద్దు చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మంత్రి, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి విమానం ఇలాంటి సాంకేతిక పరమైనటువంటి సమస్య తలెత్తింది కాబట్టి మళ్ళీ ఢిల్లీకి వెళ్లాల్సినటువంటి అదే ఫ్లైట్ ను క్యాన్సిల్ చేసినట్లుగా, టెక్నికల్ ప్రాబ్లం క్లియర్ చేసిన తర్వాత దాన్ని పరిష్కరించడం తర్వాతనే మళ్ళీ దాన్ని పునరుద్ధరించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తిరుగు ప్రయాణంలో ఇదే విమానాన్ని బుక్ చేసుకున్నటువంటి ప్రయాణికులందరూ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా నిమగ్నమైనట్లుగా తెలుస్తుంది. అయితే ఎయిర్ ఇండియాలో తరచుగా చోటు చేసుకుంటున్నటువంటి ఇలాంటి విమానాలకు సంబంధించిన సమస్యలపైన ఎయిర్ ఇండియా సంస్థ ప్రతినిధులు ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వకపోయినా పటిష్టమైనటువంటి నిర్వహణ చర్యలు తీసుకోవాలి అనేది మాత్రం ప్రజల దగ్గర నుంచి వస్తున్న ప్రధాన డిమాండ్.